హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనకు మన జీవితంలో ఏదైనా తట్టుకోలేనటువంటి కష్టం వచ్చినప్పుడు మనకు మొట్టమొదటిగా రైజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు ఎత్తానరా ఈ మానవ జన్మ అనిపిస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఈ మానవ జన్మ ఎత్తడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? మనలో ఈ ప్రశ్న ఉద్భవించినప్పుడల్లా కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే, ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది, అలాగే ఈ జన్మకి పోయిన జన్మలో చేసినటువంటి కర్మలే కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, వారి మాట నిజం అనుకుందాం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఈ జన్మ ఎత్తడానికి పోయిన జన్మలో చేసినటువంటి కర్మలు అనుకుందాం, మరి ఆ జన్మ ఎత్తడానికి అటుపోయిన జన్మలో చేసినటువంటి కర్మలు అనుకుందాం, మరి ఆ జన్మ ఎత్తడానికి అటుపోయిన జన్మలో చేసినటువంటి కర్మలు అనుకుందాం. ఇలా ఎన్ని, ఒక 10, 20, 30, ఫర్ సపోజ్ 30 జన్మలే అనుకుందాం. ఇప్పటి వరకు మనం ఒక 30 జన్మలు ఎత్తామనుకుంటే, ఈ 30 జన్మలకి ఎత్తడానికి మొట్టమొదటి జన్మ ఒకటి ఉంటుంది కదా, మరి ఆ జన్మ ఎందుకు ఎత్తినట్టు? ఇప్పుడు ఈ జన్మ అంటే పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మలు అనుకున్నాం, ఓకే రైట్. సరే, ఆ తర్వాత ఈ 30 జన్మలు అనుకుంటే ఈ 29 జన్మలకు ఒక కారణం ఉంటుంది కదా. ఆ 29 జన్మలు ఎత్తడానికి కారణమైనటువంటి ఆ మొట్టమొదటి జన్మ ఎందుకు ఎత్తినట్టు? అంతకుముందు ఏ కర్మ మనం చేయలేదు కదా. మరి ఏ కర్మ చేయకుండానే ఎందుకు మొదటి జన్మ ఎత్తుకున్నాం? అసలు ఆ మొట్టమొదటి జన్మ అనేదే లేకపోతే ఈ 29 జన్మలు కూడా ఉండవు కదా. అసలు ఆ మొట్టమొదటి జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఏ కారణం చేత మానవుడు ఆ మొట్టమొదటి జన్మ తీసుకున్నాడు? అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. మహా అయితే బాగా యోగాభ్యాసం చేసి, బాగా ధ్యానం చేసి, లేదంటే ఆ మెడిటేషన్తో టైం ట్రావెల్ చేసి మహా అయితే ఒక 5-6 జన్మల పూర్వతరాలను కనుక్కుంటారు. కానీ ఒక వ్యక్తి జన్మ వెనక ఎన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాల వెనక ఎన్ని జన్మలు ఉన్నాయి, ఆ జన్మల వెనక ఎన్ని కర్మలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పడం ఎవరి తరము కాదు. సో ఇదంతా చెప్పుకోవడానికి ఎలా ఉంటుందంటే, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంటుంది. ఫర్ సపోజ్ గుడ్డే ముందనుకుంటే కోడి లేనిది గుడ్డు ఎలా వచ్చిందంట. అదేవిధంగా లేదు, కోడే ముందనుకుంటే గుడ్డు లేనిది కోడి ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కష్టమైనప్పటికీ ఏదో ఒక విషయం మాత్రం వాస్తవం. గుడ్డైనా ముందై ఉండాలి, లేదంటే కోడైనా ముందై ఉండాలి. సో ఈరోజు వీడియోలో మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశుల యొక్క పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యము మనకు ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అనువు మీరగాను ఎతుల జన్మంబుల వరసి చెప్పనెంత వారికైనా తరముగాదు బహుని తత్వంబు తెలియక విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. అనువు మీరగాను ఎతుల జన్మంబుల. ఇక్కడ అనువు మీరగాను అంటే, అనువు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన, గాను అంటే అయినటువంటి, ఈ సృష్టిలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎతుల జన్మంబుల. ఇక్కడ ఎతులు అంటే సమస్త ప్రాణికోటి, సమస్త జీవరాశులు. జన్మంబుల ఆ జీవరాశుల యొక్క జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యము. ఈ సృష్టిలో ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సమస్త జీవరాశుల పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని వరసి చెప్పనెంత వారికైనా తరము కాదు బహుని తత్వంబు తెలియక అన్నాడు. ఇక్కడ వరసి చెప్పనెంత వారికైనా అంటే ఎంతటి వారికైనా సరే ఈ సమస్త జీవరాశుల పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించడము, వివరించడం అన్నది ఎంతటి వారికైనా సాధ్యపడదు, వారి తరము కాదు అని చెప్తున్నాడు. అందుకే వరసి చెప్పనెంత వారికైనా తరము కాదు బహుని తత్వంబు తెలియక అన్నాడు. ఇదంతా కూడా ఎప్పటి వరకు తెలియదంట? తరము కాదు బహుని తత్వంబు తెలియక, మనకు ఆ పరమాత్ముని యొక్క తత్వం తెలిసేంత వరకు కూడా మనకు ఈ సమస్త జీవరాశుల యొక్క పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యము మనకు తెలియదు అని చెప్తున్నాడు. అందుకే తరము కాదు బహుని తత్వంబు తెలియక విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ బహుని తత్వంబు తెలియక అంటే ఆ పరమాత్ముని యొక్క, లేదంటే ఆ పరమ శివుని యొక్క తత్వము తెలిసేంత వరకు కూడా మనకు ఈ సమస్త జీవరాశుల పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యము తెలియదు అని చెప్తున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ కోడి ముందా గుడ్డు ముందా అనుకుంటే, గుడ్డు గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ గుడ్డు పెట్టినటువంటి కోడి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే కోడే ముందనుకుంటే ఆ కోడి వచ్చినటువంటి గుడ్డు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఈ సమస్త జీవరాశుల యొక్క పుట్టుకకు కారణమైనటువంటి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ముందు మనము ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సృష్టికి ఆది అయిన అంతమైన పరమాత్ముడే కదా. అందుకే ఈ సృష్టికి ఆది అయినటువంటి ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మనకు ఆ తర్వాత మొదలైనటువంటి ఈ యొక్క జీవరాశుల యొక్క పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యం బట్టబయలవుతుంది అని చెప్తున్నాడు. అందుకే తరము కాదు బహుని తత్వంబు తెలియక, పరమాత్ముని యొక్క తత్వం తెలియకపోతే మనకు ఈ జీవరాశుల పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యము ఛేదించలేము అని చెప్తున్నాడు. అంతే కదా. ఈ జన్మకు పోయిన జన్మ కారణం అనుకుంటే, మరి ఆ పోయిన జన్మకు, అటుపోయిన జన్మకు, ఇలా ఎన్ని జన్మలకని ఎన్ని కారణాలు ఉన్నాయో మనకేం తెలుసు?
కొన్ని మాట వరుసకు 10 జన్మలు అనుకున్నా ఈ 10 జన్మలు ఎత్తడానికి మొట్టమొదటి జన్మ అయితే ఖచ్చితంగా కారణమే కదా. మరి ఆ మొట్టమొదటి జన్మ ఎత్తడానికి ఒక కారణం ఉండాలి కదా. ఆ కారణం ఏంటన్నటువంటి విషయము తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి జన్మకు ఒక కారణం ఉన్నట్టే ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణమైనటువంటి మొట్టమొదటి జన్మకి ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుంది. ఆ రహస్యం తెలుసుకోవాలంటే పరమాత్ముని యొక్క తత్వం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ పరమాత్ముని యొక్క తత్వం తెలుసుకుంటామో మన జన్మ గురించే కాకుండా ఈ సమస్త జీవరాశుల యొక్క జన్మ వెనకాల ఉన్నటువంటి కారణాన్ని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంతే కదా ఫ్రెండ్స్, మనకు ఇన్ని జన్మలకు కారణమైనటువంటి ఆ మొట్టమొదటి జన్మ రహస్యాన్ని గనక తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ 29 జన్మలకు కారణం తెలిసిపోతుంది. అయితే నాకు తెలిసినంత వరకు పరమాత్ముని యొక్క తత్వం తెలుసుకోవడం కానీ లేదంటే మన ఇన్ని జన్మలకు కారణమైనటువంటి ఆ మొట్టమొదటి జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం కానీ అంతరిక్షంలోకి రాకెట్ని పంపించినంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఈ విషయం ఎంత గొప్పదంటే ఆ పరమాత్ముని యొక్క తత్వము అలాగే మన ఇన్ని జన్మలకు కారణమైనటువంటి ఆ మొట్టమొదటి జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యం గనక తెలుసుకున్నట్టయితే మనకు ఆ తర్వాత జన్మ అనేదే ఉండదు. దానినే మన మానవ భాషలో మోక్షం అంటారు. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ సమస్త జీవరాశుల యొక్క పుట్టుక వెనకాల ఉన్నటువంటి రహస్యము. అదేవిధంగా మన ఇన్ని జన్మలకు కారణమైనటువంటి ఆ మొట్టమొదటి జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యము అన్నది ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.